మీ బుక్లో ఇంకొకటి అబ్జర్వ్ చేశాను. జంధ్యాల గారు ప్లస్ ముళ్ళపూడి వెంకటరమణ గారు గురించి ఆరుద్ర గురించి టాపిక్ ఉంది. అది ఒకసారి చెప్పండి, ఇంట్రెస్టింగ్ ఉంది మా తెలుగు ప్రజల కోసం. టాపిక్ ఏం లేదు, అది సిగరెట్ గురించి. ఇండస్ట్రీలో చాలామంది సిగరెట్లు ఎక్కువ కాలుస్తారు, రైటర్స్ ఎక్కువ కాలుస్తారు, పెట్లు కాలుస్తారు. జంధ్యాల గారు ముళ్ళపూడి గారు జంధ్యాల గారు కూడా కాలుస్తారు. సిగరెట్లు కాల్చకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో ఆ థాట్ బ్లాక్ వచ్చేటప్పుడు ఒక సిగరెట్ వెలిగిస్తే ఏదో ఒక ఫ్లాష్ లాగా ఏదో వస్తుంది అనమాట. ఈవెన్ దో ఇట్ ఈ సైకలాజికల్, బట్ వర్కౌట్ అవుతుంది కదా. సిగరెట్ గురించి ఒకసారి ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆరుద్ర గారు కలిశారు. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ ముళ్ళపూడి గారి సినిమాల్లో, బాపు గారి సినిమాల్లో ఆరుద్ర గారు ఎప్పుడు స్క్రిప్ట్ రాస్తూ ఉంటారు, పాటలు రాస్తూ ఉంటారు. వాళ్ళది చాలా అనుబంధం. సో వాళ్ళ మధ్యన కాస్త గ్యాప్ వచ్చింది, ఒక వారం రోజులతో కలవటం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో ముళ్ళపూడి వెంకటరమణ గారు సిగరెట్ తీసి వెలిగించి ఆరుద్ర గారికి ఆఫర్ చేశారు. ఆఫర్ చేస్తే ఆరుద్ర గారు అన్నారు, నేను సిగరెట్ తాగటం మానేశాను అని అన్నాడు. అనేసరికి ముళ్ళపూడి వెంకటరమణ గారు అన్నారు, నేను ఎన్నోసార్లు మానేశాను, మీరు ఒక్కసారే మానేశారు సిగరెట్ తాగటం, నేను చాలాసార్లు మానేశాను. వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి గమ్మత్తైన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. తర్వాత ఈ సిగరెట్ గురించి జంధ్యాల గారు షూటింగ్లో ఉన్నారు. జంధ్యాల గారు షూటింగ్లో ఉంటే గిరిబాబు తర్వాత మిగతా ఆర్టిస్టులు అందరూ ఒక నలుగురు బయట కూర్చుని సిగరెట్ కాలుస్తున్నారు. అందరూ సిగరెట్ కాలుస్తున్నారు. జంధ్యాల గారు షార్ట్ అరేంజ్ చేయమని కెమెరామెన్తో చెప్పి బయటకు వచ్చారు. బయటకు వచ్చేసరికి వీళ్ళు డిస్కషన్లో ఉన్నారు. ఏమిటి మీ డిస్కషన్ అని అడిగాడు జంధ్యాల గారు. ఏమిటనంటే, ఏం లేదండి, సిగరెట్ మానేయటం ఎలాగా అని డిస్కస్ చేస్తున్నాము, ఆ డిస్కస్ చేయటానికి అన్ని సిగరెట్లు కాలుస్తున్నారా అని అడిగాడు జంధ్యాల గారు. అవునండి, మరి అది సిగరెట్ మానాలి అంటే ఆలోచించడానికి సిగరెట్లు కాల్చాలి కదా అని అన్నాడు. అప్పుడు ఆ పక్కన ఒకడు అన్నాడు, జంధ్యాల గారు ఏం లేదండి, విల్ పవర్ ఉంటే సిగరెట్ మానేయొచ్చండి అని అన్నాడు. విల్ పవర్ ఉంటే సిగరెట్ మానేయొచ్చండి అన్నాడు గొప్పగా ఆ నలుగురిలో ఒకడు. అప్పుడు జంధ్యాల గారు సిగరెట్ తీసి, నీ విల్ పవర్ కన్నా ఈ విల్స్ పవర్ చాలా పవర్ఫుల్ అని ఈయన విల్స్ సిగరెట్ వెలిగించాడు. విల్లుంటే సిగరెట్ మానేయొచ్చు అని గొప్పగా చెప్పాడు. ఈయన బయటకు వచ్చింది కూడా సిగరెట్ కాల్చడానికి, ఆయన విల్స్ తాగేవాడు జంధ్యాల గారు. నీ విల్ పవర్ కన్నా ఈ విల్స్ సిగరెట్ పవర్ ఎక్కువ అని ఈయన సిగరెట్ వెలిగించాడు. తర్వాత ఇంగ్లీష్లో ఒక మంచి సేవ్ ఉందండి సిగరెట్ గురించి. లైఫ్ ఈజ్ లైక్ ఎ సిగరెట్, లైఫ్ ఈజ్ లైక్ ఎ సిగరెట్, ఇట్ బిగిన్స్ విత్ ఫ్లాషెస్ అండ్ ఎండ్స్ విత్ యాషెస్. సిగరెట్ని జీవితంతో సిగరెట్ని పోల్చాడు, చాలా చక్కగా గమ్మత్తుగా పోల్చాడు. లైఫ్ ఈజ్ లైక్ ఎ సిగరెట్, ఇట్ బిగిన్స్ విత్ ఫ్లాషెస్ అండ్ ఎండ్స్ విత్ యాషెస్. నిప్పులు చెమ్ముకుంటూ దమ్ము కొడుతుంటే ఎర్రగా నిప్పులు వస్తుంటుంది, తర్వాత జీవితం ఎలాగైతే బూడిదైపోతుందో ఆ విధంగా అయిపోతుందని ఈ సిగరెట్ గురించి. తర్వాత రేలంగి గిరిజ ఒక సినిమాలో పాట పాడతారు, ఈయన సిగరెట్ తాగుతూ ఉంటే రేలంగి గిరిజ పాట పాడుతుంది, కంపు కొట్టు ఈ సిగరెట్టు కాల్చుకోయి నా మీదొట్టు అని చెప్తుంది. అదంటే ఆయన ఏం పాడతాడు, సిగరెట్ తాగినోడే పొగొచ్చే స్టీమర్ని కనిపెట్టాడు, తర్వాత ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు, సిగరెట్లు తాగి అది చేశాడు ఇది చేశారని చాలా కొసరాజు గారు రాశారు కామెడీతో. సో ఆ సాంగ్ ఒకటి చాలా ఎంటర్టైనింగ్ సాంగ్, రేలంగి గిరిజ. అది సిగరెట్ గురించి ఉదంతం. ఓకే, థ్యాంక్ యూ అండి.